అందరికీ నమస్తే అండి. ఇప్పటి వరకు కూడా నాన్ వెజ్ ఫాలోవర్స్ మాత్రం మాత్రం తగ్గట్లేదు. ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ నుంచి సీఎంలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఈ సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు కానీ ఇప్పటి వరకు స్పందించట్లేదు వాని మీద. భారతదేశాన్ని అవమానించిండు, భారతదేశ దేవతలను అవమానించినోన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎందుకు అతను సపోర్ట్గా నిలబడుతున్నారు? భారతదేశాన్ని అవమానించినందుకు మీరు సపోర్ట్గా నిలబడుతున్నారా? ఏం చేసిండని? దేశం కోసం ఏమైనా అభివృద్ధి కోసం కష్టపడుతుండా? వాడు ఎంత నీచంగా ఎంతగానో అవమానించిండు భారతదేశాన్ని. కొంచెం కూడా మీకు ఏమనిపించట్లే? నామకవాస్తంగా నేను భారతీయుని అని చెప్పుకోవడం కాదు. ఇప్పుడు రోడ్లు ఎక్కరు ఎందుకు? ఇప్పుడు ఎందుకు ధర్నాలు చేయరు? వాడిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇలాంటివి మీకు కనిపించట్లేదు. ఇలా భారతదేశంలో ఉన్న మహిళలతో పాటు అన్నిటిని అవమానించినోడు ఒక నీచుడు. ఇప్పటివరకు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏది కానీ ఎందుకు స్పందించట్లేదు వాని మీద? మీరందరూ సపోర్ట్ చేయండి వానికి. అలాగే ఈరోజు భారతదేశాన్ని తిట్టిండు, భారతదేశ మహిళలను తిట్టిండు, దేవతలను తిట్టిండు. రేపు నిన్ను అంటాడు, నన్ను అంటాడు, ఇంకోని కూడా అంటాడు. అనడానికి తప్పేం లేదు. ఇలా అందరితో ఆపలేదు. నీ అమ్మని అంటాడు, నా అమ్మని అంటాడు, నిన్ను అంటాడు, నన్ను అంటాడు. ఎందుకు వానికి ఎంతగానో మీరు సపోర్ట్గా ఉంటున్నారు? ఏమైపోయారు సనాతన ధర్మం పెద్దలందరూ? ఈరోజు బయటకు వచ్చేందుకు ధర్నాలు చేయట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఒక క్రిస్టియన్ నేను ఒక క్రిస్టియన్ అయ్యండి హిందూ దేవతలని భారతదేశాన్ని అవమానిస్తే నాకెంతగానో కోపం వచ్చి నేను ఒక ఆడమనిషిని అయ్యండి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా, బయటకు వచ్చి నేనన్నా స్పందిస్తున్నా. కానీ మీరు ఇప్పుడు కూడా మనకి ఫాలో చేస్తున్నారంటే ఎంత నీచంగా మీరంతా ఇంత దేశ ద్రోహులు అనేది అర్థమవుతుంది.